ఒంగోలు గుంటూరు రోడ్లో గల పద్మావతి ఫంక్షన్ హాల్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పేద ముస్లింలకు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం పంపిణీ చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ జహాంగీర్ చేతుల మీదుగా సరుకులు అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు తమ ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్లుగా నిత్యావసర సరుకులు అందజేయటం ఆనవాయితీగా వస్తుందని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ తెలిపారు. దీనితో పాటు అనేక సందర్భాల్లో పేదలకు, పేద విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేయటం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండగ పూట ఎవరూ పస్తులు ఉండకుండా పేద ముస్లింలకు సేవా కార్యక్రమం అందచేయటం మహబూబ్ బాషా అభినందనీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో దన్నారపు మస్తాన్రావు, జానీ, షేక్ అబ్దుల్ రవూఫ్, నత్తల శ్రీనివాసరావు, తిరుపతిరావు, సగీనా, ఎంఏ సలార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ నా పేరు షేక్ మహబూబ్. ఈరోజు రంజాన్ పండుగ సందర్భముగా పేద ముస్లిమ్స్కి మేము ప్రతి సంవత్సరం సుమారు 150 మందికి బియ్యము, చింతపండు, కందిపప్పు దాదాపు 12 రకాలు కలిపి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవడు కూడా పస్తు ఉండకూడదని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని మేము గత 10 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తున్నాము. రంజాన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది రంజాన్కి. ఎట్లా అంటే రంజాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకోవాలని మన మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్తారంటే పేదవాడు అనేది ఉండకూడదు, ఎవరైనా సరే ఆకలి బాధతో ఉండకూడదు అనేది దానికోసం 30 రోజుల పాటు ఉపవాసం ఉండి తర్వాత అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగైనా తినగలడు, డబ్బు లేని వాళ్ళకి ఏంటంటే ఆకలి బాధ తెలిసిన వాళ్ళకి అది తెలుసుకోవడం కోసమే ఉపవాసం అనేది పెట్టారు. ఆ ఉపవాసాన్ని అది ఆకలి బాధ తెలిసి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్లో ఎవరైతే సంపాదనలు ఉంటారో వాళ్ళు సంపాదనలో కనీసం 2.5% తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా పండగ చేసుకొని జకాత్ కానివ్వండి, జకాత్ రూపానా లేకపోతే ఫిత్రా కానివ్వండి, లేకపోతే ఏదన్నా మామూలుగా సదకా ఏదైనా సరే ఏ రూపానైనా కానీ మినిమం ఎవరైతే డబ్బు గల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కనీసం ఈ స్తోమతను బట్టి కనీసం మా చుట్టుపక్కల ఇళ్ల పక్కన ఎవరు ఉన్నారనుకో 10 మందికి ఇవ్వండి, వాళ్ళు కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటారు. ఆ విధంగా ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ప్రతి ముస్లిం కూడా చేసే దాన ధర్మాల పండుగ అన్నమాట ఇది. అందుకని ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా మంచి సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదే రాబోయే రోజుల్లో ఇంకా మా దోస్తీ ఫౌండేషన్ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము, మరిన్ని చేస్తాము. ఎవరు కూడా ప్రతి వాడు కూడా పేదరికం అనేది ఉండకూడదు అనేది మా ఆలోచన. ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో పేద విద్యార్థులు కానివ్వండి, ఇంకొకళ్ళకి కానీ ఎవడైనా సరే మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. అలాగే ప్రతిరోజు మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. గత 10 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అనేది ప్రతి ఒక్కరు సంతోషంగా చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరిమణులకి ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలు నగరంలో నిజమైన పేదలకి హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది దోస్తీ ఫౌండేషన్. నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఒంగోలులో ఏ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, రోగగ్రస్తులు కానివ్వండి, నిరుపేదలు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారు అని తన దృష్టికి వస్తే మన మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ తరఫున శక్తి మేర ఆదుకుంటూ ఉన్నారు. అలాగే సమ్మర్లో కానీ ఉచిత మజ్జిగ కేంద్రాలు నడపడం అయితే కానీ పిల్లలకి ఫీజులు కట్టడం అయితే ఇలాంటివి కూడా చాలా కాలం చేస్తుంటూ ఉన్నారు. అలాంటి దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ జరుపుకోవడానికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతోటి ఒక రంజాన్ తోఫా అనేది అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇది నాకు తెలిసి 4-5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ దోస్తీ ఫౌండేషన్ మరింత బలవంతంగా ఎదగాలని చెప్పని దేవుడు వాళ్ళకి మరింత శక్తి సామర్థ్యాలను ఇచ్చి మరింత ఎక్కువ మంది పేద ప్రజలకి ఉపయోగపడేలాగాను మన మహబూబ్ బాషా గారు కూడాను తగిన శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ వీళ్ళందరూ కూడాను ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ మన దోస్తీ ఫౌండేషన్ మన మహబూబ్ అన్న ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 150 మందికి నిరుపేదలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫా ఆల్మోస్ట్ ఒక నెల సామాగ్రి దాకా వస్తుంది. సో ఇది ఒక మంచి ఇనిషియేషన్ ఇది. ఎందుకంటే ఇంకా మహబూబ్ అన్న లాంటి వాళ్ళని ఇంకా చూసి ఇంకా చాలామంది బయటకు వచ్చి పేదలకి ఇంకా సహకారాలు అందించాలని అండ్ అలానే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ గారు మంచి మనసుతో ఆలోచించి ఈరోజు రంజాన్ తోఫా 150 మందికి ఇవ్వడం జరిగింది. రంజాన్ అనేది ముస్లింలకు చాలా పెద్ద పండుగ. ఆ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆ పండుగ చేసుకోవాలని చెప్పి 12 రకాల నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతేకాదు దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ ఒంగోలులో కూడా అనేక ఆశ్రమాల్లో కానీ బొమ్మరిల్లో కానీ అనేక కార్యక్రమాలు చేసి అనేక మందికి తన సహాయ సహకారాలు అందించాడు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ చేసి చేస్తుండడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ని మా తరఫు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.